guys, welcome back to my channel The Andhra Malli. ఈ రోజు అయితే డే 2 షాపింగ్ కి వచ్చాము. ఫస్ట్ షాపింగ్ ఏమో నాది. సో నా డ్రెస్సెస్ అంతా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ వ్లాగ్ చూడకపోతే మీరు ముందు వ్లాగ్ చూడండి. ఇదేమో వచ్చేసి మా అన్న కోసం అండ్ బ్రైడ్ కోసం షాపింగ్ చేయడానికి అయితే ఇప్పుడు బెంగళూరుకి వచ్చాము. సో షాపింగ్ మొత్తం ఇక్కడ బెంగళూరులోనే. ఈ షాప్ నేమ్ ఏమో వచ్చేసి విఆర్కే హెరిటేజ్. బ్రైడ్ షాపింగ్ సెషన్ ఏమో కింద ఉంది అండ్ గ్రూమ్ ఏమో వచ్చేసి పైన ఉంది. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది. చూడండి ఇక్కడ మొత్తం కుర్తా సెట్స్ టైప్ అనమాట. కుర్తా బ్లేజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మా అన్నకు చూడడానికి అయితే రాలేదు, స్టార్ట్ చేయలేదు. నేను జస్ట్ ఊరికే పైకి వచ్చాను. వస్తే ఇలా కనిపించింది. సో ఇది కూడా మీకు చూపిస్తున్నాను. బ్రైడ్ కూడా మీకు చూపిస్తాను. తను వేసుకున్న డ్రెస్సెస్ ట్రయల్స్ అండ్ ఏ డ్రెస్సెస్ వేసుకుందో, మ్యాచ్ అయిందో లేదో, ఏది తీసుకున్నాం అదైతే మీకు చూపిస్తాను ఇందులో. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మొత్తం బ్రైడల్ శారీస్ యొక్క కలెక్షనే ఉండింది. సో మేమైతే చూస్తున్నాం అనమాట. మాకైతే ప్యాటర్న్ నచ్చితే బార్డర్ నచ్చట్లేదు శారీది, లేకపోతే బార్డర్ నచ్చితే ప్యాటర్న్ నచ్చట్లేదు. ఇదేమో వచ్చేసి బ్రొకెడ్ శారీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉండింది. టిష్యూ ఉండింది, ఇంకా పట్టు శారీస్ ఉంటుంది కదా, కంచీవరం పట్టు. సో అవన్నీ ఉండిందనమాట. సో మేమైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం. కొన్ని సెలెక్ట్ చేసి అమ్మాయికి నచ్చినవి ఒక 2 to 3 సెలెక్ట్ చేస్తే ట్రయల్ వేస్తారన్నట్టుగా చెప్పారు. చాలా శారీస్ చూసిన తర్వాత మాకు జస్ట్ ఒక 2 to 3 శారీస్ కొంచెం పర్లేదు అనిపించింది, నచ్చింది. సో వాటి వరకు అయితే వాళ్ళు ట్రయల్ వేసి చూపిస్తామన్నారు. సో ఇదేమో వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట. మేమైతే బెంగళూరులో ఎప్పుడు షాపింగ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు తిరగటమే కానీ షాపింగ్ అనేది ఎప్పుడు చేయలేదు. సో మాకు షాప్స్ గురించి పెద్దగా ఐడియా లేదు. ఏ షాప్లో శారీ కలెక్షన్ బాగుంటుంది, ఎక్కడ మెన్స్ వేర్ దొరుకుతుంది, ఇవన్నీ అయితే మాకు ఐడియా లేదు. కాకపోతే బ్రైడ్ వాళ్ళు మైసూర్లోనే ఉంటారు కాబట్టి, వాళ్ళు అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట. సో వాళ్ళు పలానా షాప్కి వెళ్తే అక్కడ కలెక్షన్ బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. సో వాళ్ళు ముందే చూసి పెట్టుకున్నారు. మేము వెళ్ళినప్పుడు పలానా షాప్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడక్కడే కలెక్షన్ చూసి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. ఇదైతే మాకు అంత బాగా అనిపించలేదు. తర్వాత సెకండ్ ఏమో తను ఇది ట్రయల్ వేసింది. ఇది కూడా తనకి డల్గా ఉందేమో అన్నట్టుగా అనిపించింది. సో ఇది కూడా మేము చూస్ చేసుకోలేదన్నమాట. ఆ సేల్స్ పర్సన్ ఆయన అయితే ఎలాగైనా మేము ఈ శారీ పర్చేస్ చేయాలని చెప్పి, ఇది చాలా బాగుంటుంది, నగలు వేసుకుంటే చాలా మ్యాచ్ అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నగలు కూడా తీసుకొచ్చి వేపించి చూపించారనమాట మాకు. కానీ అయినా కానీ నచ్చలేదు, వద్దని చెప్పాం. తర్వాత లాస్ట్కి తనైతే ఇంకో శారీ ట్రై చేసింది. ఇదైతే మాకు కొంచెం బాగుంది అనిపించింది. కలర్ కూడా తనకి బాగా సూట్ అయింది. గ్రూమ్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారనమాట వాళ్ళు అక్కడ. అందుకే నవ్వుతూ ఉన్నారు అక్కడ. గ్రూమ్ని అడుగుతూ ఉన్నారు ఎలా ఉంది, బాగుందా తనకి అని. మాకైతే ఫైనల్లీ ఇది నచ్చింది. సో ఇదే తీసుకున్నాం. తర్వాత ఇది కూడా వాళ్ళు నగలు అన్నీ పెట్టి చూపించారు. సో తను పెళ్లి రిసెప్షన్కి వేసుకున్న శారీ అయితే ఇదే. ఆల్రెడీ పెళ్ళి కూడా అయిపోయింది. కాకపోతే నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ, బికాస్ ఐ డెంట్ గెట్ సో మచ్ టైమ్ టు మేక్ వాయిస్ ఓవర్ అండ్ అప్లోడ్ ఇట్ అనమాట. అందుకే అన్నీ లేట్గా అప్లోడ్ అవుతున్నాయి. ఇంకో పక్క అయితే ఆశ ఫుల్గా ఆడుకుంటా ఉన్నాడు. తనకు బాటిల్ అంటే చాలా ఇష్టం అనమాట, ఇలాంటి ఖాళీ బాటిల్స్. సో ఈ ఖాళీ బాటిల్స్తో ఫుల్గా ఆడుకుంటారు చిన్నపిల్లలు అయితే. చాలా టైంపాస్ అయిపోతుంది వీటితోనే. తను పుట్టిన 1 monthకే మేము ఫుల్గా తిరుగుతూ ఉన్నామన్నమాట. అంటే ఆంధ్రాకి వెళ్ళడం, మళ్ళీ కేరళకి రావడం, ఈ పెళ్లి పనులు మొత్తం బిజీగా అయ్యేసరికి తను కూడా ఫుల్ జర్నీకి అలవాటు పడిపోయాడు. సో జర్నీ చేసేటప్పుడు అయితే మాకు పెద్దగా ఇబ్బంది ఉండదు తనతో. ఆ తర్వాత మా అన్నకి వెడ్డింగ్ సూట్ చూద్దామని చెప్పి ఇంకో షాప్కి వచ్చాము. ఈ షాప్ పేరేమో వచ్చేసి పివి రావు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. ఈ షాప్లో అయితే గ్రూమ్కి వెడ్డింగ్ సూట్తో పాటు షూస్, సాక్స్ మొత్తం కంప్లీట్ సెట్ లాగా ఇస్తారనమాట. సో అందుకే ఇక్కడికి వచ్చాము. మా అన్న ఒక 2 to 3 అవుట్ఫిట్స్ అయితే ట్రయల్ వేసాడు. అందులో ఇదేమో వచ్చేసి ఫస్ట్ అవుట్ఫిట్. చూడ్డానికైతే బాగుండింది, బికాస్ ఆబ్వియస్గా బాగుంటుంది. మా అన్న బాగుంటాడు కాబట్టి, ఈజ్ హ్యాండ్సమ్ కాబట్టి ఏది వేసుకున్న లుక్ వైజ్ బాగుంటుంది. కాకపోతే చాలా సింపుల్గా ఉందనిపించింది మాకు. వెడ్డింగ్ కదా, సో చూస్తే ఇంకొంచెం గ్రాండ్గా ఉండాలి, అనిపించాలి అని చెప్పి వేరేదైతే చూసాము. సో ఇదైతే మాకు కొంచెం బాగా నచ్చింది. చూడ్డానికి లుక్ వైజ్ బాగుంది అండ్ కొంచెం షైనీ ఎఫెక్ట్ ఉంది కాబట్టి చాలా బాగుంది అనిపించింది. సో మా అన్నకి వెడ్డింగ్కి అయితే ఫైనలైజ్ చేసిన అవుట్ఫిట్ ఏమో వచ్చేసి ఇది.
మీకు ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను. సో మీకు వెడ్డింగ్ లుక్ ఎలా ఉండిందో తెలుస్తుంది. మీకు కూడా ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, కజిన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇంకో పక్క మేము మా డాడీకి ట్రైల్ వేపిస్తూ ఉన్నాము. ఈసారైనా వెడ్డింగ్కి సూట్ వేసుకో, మా అన్న పెళ్ళికైనా సూట్ వేసుకో అని చెప్తా ఉన్నాము. కాకపోతే మా డాడీ వినలేదు, ఈసారి కూడా వేసుకోలేదన్నమాట. అప్పుడు జస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము ఇలా వేయించాము. బాగుండింది లుక్ అయితే. కాకపోతే మా డాడీకి అలవాటు లేక, ఇష్టం లేక మా డాడీ అయితే వేసుకోలేదు. ఈసారి కూడా వెడ్డింగ్కి ప్లెయిన్ వైట్ షర్ట్ వేసుకున్నారనమాట. మా డాడీకి అదే ఇష్టం. ఎనీవేర్ హీ గోస్ హీ వేర్స్ ఓన్లీ వైట్ షర్ట్. ఆశుని చూసుకోవడానికైతే చాలామంది ఉన్నారు కాబట్టి మాకు అసలు దిగులే లేదు. కాసేపు నేను, కాసేపు మెల్బిన్, కాసేపు మా మమ్మీ, డాడీ, తర్వాత మా అన్న, బ్రైడ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఆంటీ అందరు అటు ఇటు టర్న్స్ తీసుకుంటా ఉన్నారనమాట ఆశుని చూసుకోవడానికి. సో మాకు కూడా పని చాలా ఈజీ అయిపోయింది. అయ్యడా എന്താ ചിരി. సో గాయస్, మా అన్నకి వెడ్డింగ్ సూట్ అండ్ అమ్మాయికి వెడ్డింగ్ శారీ అయితే చూడటం అయిపోయింది. ఆ తర్వాత మేము మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాము. అక్కడ కూడా మా అన్నకి ఇంకో సూట్ చూద్దామని చెప్పి వెళ్ళాము. బికాస్ మైసూర్లో కూడా ఒక రిసెప్షన్ ఉంది. అమ్మాయి వాళ్ళది మైసూర్ కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఒక రిసెప్షన్ ప్లాన్ చేశారు. సో మైసూర్లో రిసెప్షన్లో వేసుకోవడానికి ఇంకో సూట్ చూద్దామని వెళ్ళాము. కాకపోతే మా అన్న ఏ సూట్ తీసుకున్నాడో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇదేనా లేకపోతే వేరేదా అని నాకైతే స్ట్రైక్ అవ్వట్లేదు. బికాస్ నేను ఎక్కువసేపు ఆ షాప్లో లేను. మేము ఇంకో షాప్కి వెళ్ళిపోయామన్నమాట, నేను మెల్బిన్. అంటే బెంగళూరులో నేను ఒక లెహంగా తీసుకున్నాను అండ్ అది స్టిచ్చింగ్కి ఇచ్చాను. సో అది తీసుకొద్దామని చెప్పి నేను మెల్బిన్ వెళ్ళిపోయాం. సో వీడియో క్లిప్స్ ఇక్కడ ఎక్కువగా తీయలేదన్నమాట. అది కాకుండా బెంగళూరులో మోస్ట్ ఆఫ్ ద షాప్స్లో వాళ్ళు వీడియోగ్రఫీ అలౌ చేయరు, తీయొద్దు అని చెప్పారు. అయినా కుదిరినంత వరకు తీశాను నేనైతే. మేము రిటర్న్ వచ్చేసరికి వీళ్ళు మాన్యవర్ షాప్కి రీచ్ అయ్యారనమాట. సో ఇది మాన్యవర్ షాప్. ఇక్కడేమో మా అన్నకి ప్రీ వెడ్డింగ్ షూట్కి కావాల్సిన ఒక కుర్తా అయితే తీసుకున్నాం. ఆ రోజు మేము వెళ్ళిన లాస్ట్ షాప్ అయితే వచ్చేసి మాన్యవర్. అప్పటికి టైం 10-11 అయిపోయింది. ఇంకప్పటికప్పుడు వెంటనే డిన్నర్ చేసి రూమ్స్కి వెళ్ళిపోయాము. ఇదేమో మేము మధ్యాహ్నం వెళ్ళాము ఈ షాప్కి. కాకపోతే ఇక్కడ ఎక్కువగా వీడియోగ్రఫీ వాళ్ళు అలౌ చేయలేదు. సో చిన్న క్లిప్ వరకే తీసాను నేను. ఈ షాప్ నేమ్ ఏమో వచ్చేసి అంగాడి. కాకపోతే ఈ షాప్లో వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. సో నాకు వీడియోగ్రఫీ అసలు తీయడం కుదరలేదు. తీసిన వెంటనే ఆఫ్ చేయాలి మేడం అన్నట్టుగా చెప్పారు. ఇది మా ఆంటీ ఊరికే చూసారనమాట, ట్రయల్ వేసారు ఊరికే ఒకసారి, కాకపోతే తీసుకోలేదు అది. ఆ షాప్లో అయితే బ్రైడ్ వాళ్ళ మదర్కి ఏదో ఒక శారీ తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాము. ఒక శారీ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసాం. 1 to 2 శారీస్ తీసుకున్నాం అనుకుంటా. కాకపోతే నాకు గుర్తులేదు. బికాస్ నేను ఆశుకి డ్రెస్ తీసుకుందామని పైకి ఇంకో సెషన్కి వెళ్ళిపోయాను అనమాట. సో అంతగా గమనించలేదు నేనైతే. అండ్ ఇదేమో వచ్చేసి Day 3 షాపింగ్. Day 3 కూడా మేము బెంగళూరులోనే షాపింగ్ చేసాము. అండ్ ఎక్కువగా జ్యువెలరీ చూసామన్నమాట. గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాం చాలా. సో షాప్ నేమ్ ఏమో వచ్చేసి అర్జున వరా జ్యువెలర్స్. ఇది కూడా బ్రైడ్ వాళ్ళే సెలెక్ట్ చేశారు. సో మేము ఆ షాప్కి వెళ్ళిపోయాం. మాకు అంతగా తెలియదు కాబట్టి ఇక్కడ. Day 1 షాపింగ్ అయితే కేరళలో జరిగింది. అది నా కోసం, అంటే నాకు లెహంగా అండ్ శారీస్ తీసుకోవడం జరిగింది. ఆ వ్లాగ్ చూడకపోతే అది కూడా చూడండి మీరు, ముందు వ్లాగ్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ. అండ్ Day 2 ఏమో వచ్చేసి బ్రైడ్ అండ్ గ్రూమ్కి కొన్ని అవుట్ఫిట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇదేమో వచ్చేసి Day 3. Day 3 ఏమో వచ్చేసి ఫుల్గా జ్యువెలరీ షాపింగ్ చేసామన్నమాట. ఇంకేం పర్చేస్ చేయలేదు ఆ రోజు, ఓన్లీ జ్యువెలరీ వరకే చూసాము. బికాస్ ఇదంతా సెలెక్ట్ చేసేసరికి టైం 4 దాటిపోయిందనమాట. ఆ తర్వాత మేము ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. బ్రైడ్ వాళ్ళకి ఇంకా వేరే పర్చేస్ ఉందని చెప్పి వాళ్ళ వరకు వేరే చోటకి వెళ్ళి పర్చేసింగ్ అయితే చేశారనమాట. నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసుంటారు కదా, గోల్డ్ షాపింగ్ ఆల్రెడీ చేసాము. అంటే బ్రైడ్కి అక్కడ యాంక్లెట్స్ తీసుకున్నాం, కాకపోతే బ్యాంగిల్స్ దొరకలేదని చెప్పాం కదా. సో ఈ షాప్లో ఏమో వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఈ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసామన్నమాట మేమైతే. సో ఇదేమో వచ్చేసి యాంటిక్ టైప్ కలెక్షన్. తనకి యాంటిక్ ఎక్కువగా ఇష్టం అని చెప్పింది. సో యాంటిక్లోనే చూసాము. ఈ షాప్లో అయితే బ్రైడ్కి కావాల్సిన హెవీ నెక్ పీసెస్, హారాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవైతే బాగా మంచి కలెక్షన్ అయితే ఉండింది. ఈ షాప్లో కలెక్షన్ అయితే నేను మీకు ఊరికే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు కూడా బెంగళూరులో ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకుంటే, గోల్డ్ జ్యువెలరీ ఏమైనా చేయాలనుకుంటే అర్జునవరా జ్యువెలర్స్ అని షాప్ ఉంది. అండ్ జయనగర్లో అనుకుంటా, ఏరియా ఏమో వచ్చేసి జయనగర్. ఆ ఏరియాలో ఎక్కడెక్కడోనే, ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. మంచి జుమ్కాలు కూడా చాలా ఉన్నాయి. హెవీ ఇయర్ రింగ్స్, చాంద్బాలి ఇయర్ రింగ్స్ ఇలాంటివి కూడా గోల్డ్లో అయితే మంచి కలెక్షన్ ఉండింది.
బ్రైడ్కి వెడ్డింగ్కి కావాల్సిన తాళి కూడా మేము ఇక్కడ నుంచే తీసుకున్నాం. ఆ చైన్ కూడా చాలా బాగుండింది, అంటే చైన్ మిక్స్డ్ విత్ నల్ల పూసలు అనమాట. అదైతే నేను వీడియో తీయలేదు, సో మీకు చూపించలేకపోతున్నాను. ఆ తర్వాత అమ్మాయి తరపున వాళ్ళు మా అన్నకి ఒక కడియం అండ్ చైన్ అయితే తీసుకున్నారు. చైన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకున్నారు, ఏది తీసుకున్నారు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఐ థింక్ ఇట్స్ ద థర్డ్ వన్. సో గాయస్, డే 2 అండ్ డే 3 షాపింగ్ అయితే అలా అయిపోయింది. 2 రోజులు బెంగళూరులోనే ఫుల్గా షాప్ చేసాం. నెక్స్ట్ వ్లాగ్ కూడా షాపింగ్కి సంబంధించిన వ్లాగే గాయస్. ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళాను, అవైతే మీకు చూపిస్తాను. అండ్ వెడ్డింగ్ రిలేటెడ్ కొన్ని వ్లాగ్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇవన్నీ చూడడానికి స్టే ట్యూన్డ్. ఆల్సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా ఆంధ్రాలో మా అన్న రిసెప్షన్ జరిగినప్పుడు చాలామంది మెచ్చుకున్నారనమాట. నా ఛానల్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నావు అన్నట్టుగా చాలామంది ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. టీచర్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చాలామంది చాలా బాగా చెప్పారనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. బట్ వాట్ ఐ గాట్ టు నో ఇస్ మెనీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ ఆర్ టీచర్స్ అండ్ పేరెంట్స్. వీళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎక్కువగా మీరే సపోర్ట్ చేస్తున్నారని అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.